ఈ నెల 27వ తేదీన కూడా కొండైపులో పోరుబాట కార్యక్రమం నిర్వహించేందుకు ఆదిమూలపు సురేష్ భారీగా కూడా వైసీపీ కార్యకర్తలను సమీకరించే కార్యక్రమంలో భాగంగా అక్కడ సింగరాయకొండ పార్టీ మండలంలో కూడా ఆయన భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి సింగరాయకొండ మండల వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సామంతల రవికుమార్ రెడ్డి గారు కూడా అక్కడ పార్టీ కార్యాలయం వద్ద ఆదిమూలపు సురేష్కు రవికుమార్ రెడ్డికి కూడా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా కూడా వారిద్దరికి మాట పెరిగిందని కూడా అప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా ఆ వార్త ప్రకాశం జిల్లాలో ఒక దావనంలో వ్యాపించింది. అయితే సామంతల రవికుమార్ రెడ్డి తనపై కేసులు పెట్టారని వాటి గురించి మాట్లాడటానికి ఒకసారి స్టేషన్కు రావాలని కూడా ఆదిమూలపు సురేష్ గారిని గట్టిగా అడగటంతో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా కూడా వారు ఒకరి మీద ఒకరు కూడా విమర్శలు చేసుకోవటం జరిగింది. ఈ విషయాన్ని సామంతల రవికుమార్ రెడ్డి గారు సోషల్ మీడియాలో కూడా గట్టిగా కూడా ఆయన మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా ఆదిమూలపు సురేష్ పార్టీ అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేసిన ధర్మిల పార్టీ కేంద్ర కమిటీ కూడా ఈరోజు రవికుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో కొండైపు నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్కు తిరిగిలేదని కూడా మనం చెప్పవచ్చు. మనం ఆది నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఆదిమూలపు సురేష్ కొండైపు నియోజకవర్గంలో తనకేదన్నా ఇబ్బందికరం వచ్చి తనను మార్చాలి అని ఆయన అనుకుంటే తప్పితే ఇలాంటి లీడర్స్ వల్ల ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా మనం ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆదిమూలపు సురేష్కు ఉన్నటువంటి అనుబంధం రీత్యా కూడా వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన్ను ఫుల్ టైం మంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి శాఖలు ఇచ్చినటువంటి సందర్భాలు, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ ఇచ్చి కూడా ఆయనకి మంత్రివర్గంలోనే ప్రయారిటీ ఇచ్చినటువంటి సందర్భాలను మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సామంతల రవికుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడంతో కూడా ఆదిమూలపు సురేష్కు ఆపోజిట్ గా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఆపోజిట్ వర్గం కొంత అలజడైతే ఆ వర్గంలో కూడా కొంత అలజడైతే నెలకొని ఉంది రాబోయే రోజుల్లో కూడా. ఎందుకంటే ఆదిమూలపు సురేష్ గత 15-20 రోజుల నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి వైసీపీ నేతలను క్రోడీకరించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ఆయన తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కూడా ఒక పథకం ప్రకారం వెళ్తున్నటువంటి ఆదిమూలపు సురేష్ని రవికుమార్ రెడ్డి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అక్కడ సృష్టించేందుకు ప్రయత్నించిన దృష్ట్యా కూడా ఆయన పార్టీ అధిష్టానం దృష్టికి ఆదిమూలపు సురేష్ వర్గం ఆయన తీసుకెళ్లడంతో కూడా రవికుమార్ రెడ్డిపై వేటు పడిందని కూడా కొంతమంది అయితే వైసీపీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆదిమూలపు సురేష్ జోలికి ఎవరన్నా వచ్చినా కూడా ఇదే పరిస్థితి జరుగుద్ది అని స్ట్రాంగ్ గా కూడా తెలియజేసే విధంగా ఆయన సస్పెండ్ చేయటం కొండైపు నియోజకవర్గం, సింగరాయకొండ, టంగుటూరు పరిసర మర్రిపూడి తదితర ప్రాంతాల్లో కూడా జోరుగా వైసీపీ నేతలు ఎక్కడ 2-3 కూడినా కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది.